హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో చాలా సింపుల్గా, టేస్టీగా, అందరికీ నచ్చే విధంగా క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేసి, మీకు నచ్చితే ఇక్కడ పోపులన్నీ వేసుకోవచ్చు. నాకు ఈ ఫ్రైకి పోపులు వేయడం ఇష్టం ఉండదన్నమాట. సో అందుకని నేనైతే వేయట్లేదు. సో ఇవి కొంచెం బాగా వేగిపోవాలి. వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ అవి 1/2 కిలో, ఇవి 1/2 కిలో తీసుకోవాలి. రెండింటిని కలిపి 1/2 కిలో. సో ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అటు ఇటు కలుపుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో మీకు అవైలబుల్గా ఉంటే కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకోవడం వల్ల వాటర్ అనేది ఎక్కువ ఊరుతుంది అనమాట. సో వాటర్తో తొందరగా ఉడికిపోతుంది. సో కల్లుప్పు కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేకపోతే సాల్ట్ అయినా పర్వాలేదు. సో అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మనకి మూత పెట్టుకోవడం వల్ల ఆవిరికే ఈ దుంపలు ఉడికిపోతాయి. ఇవి దుంపలే అంటారు, అంటే క్యారెట్, బీట్రూట్ దుంపలే అనమాట. సో ఇవి తొందరగా ఉడికిపోతాయి అనమాట. క్యారెట్ అయితే కొంచెం తొందరగా ఉడుకుతుంది, కానీ బీట్రూట్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకని మూత పెట్టుకోవాలి. సో మూత పెట్టుకున్న తర్వాత చూసారా, వాటర్ ఎక్కువ ఉంది కదా. సో ఇది కొంచెం ఈ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కలిపిన తర్వాత డ్రై అయ్యేంత వరకు మూత తీసి వదిలేయాలి. అప్పుడు ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం అనమాట. ఇందులో నేను అవిసె గింజలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసి చేసుకున్న పౌడర్ అనమాట. ఇది ఒట్టి రైస్లో కూడా తినొచ్చు, బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఫ్రైలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే చికెన్లోకి, మటన్లోకి, ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు. ఇది ఎలా ప్రిపేర్ చేశానన్నది నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కింద లింక్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. సో ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు కలుపుకుంటే కూరలోకి కలిసిపోతుంది అనమాట. ఇంకా మనం ఏమీ వేయలేదు. సాల్టు, పసుపు, ఉల్లిపాయ, కరివేపాకు, అలాగే జీలకర్ర వేసుకున్నాము. తర్వాత ఈ పౌడర్ వేసుకున్నాం. బాగా కలుపుకొని దీనికి కాంబినేషన్ సాంబార్ కానీ, రసం కానీ, పప్పు కానీ ఏదైనా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకుంటారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.